ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే స్పీకర్కు బదులుగా స్వతంత్ర ట్రిబ్యునల్ను నియమించాలని సుప్రీంకోర్టు గతంలో సూచించినప్పటికీ ఈ కేసులో ఆ దిశగా ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదు. స్పీకర్ నిర్ణయాలు నిష్పాక్షికంగా ఇటు సమయానుగుణంగా ఉండాలని, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం లేదా ఆలస్యం చేయడం రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమేనని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇటు రాజ్యాంగంలోని యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని, ఈ చట్టం రాజకీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు ఉద్దేశించినదని స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయాలు న్యాయ పరిశీలనకు లోబడి ఉంటాయని, స్పీకర్ నిర్ణయం ఆలస్యం అవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. రైట్, ఇక దీనిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ అడ్వకేట్ భరత్ గారు. నమస్తే అండి భరత్ గారు. నమస్కారం అండి. రైట్ భరత్ గారు, ఇప్పుడు చెప్పండి, మొత్తానికైతే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అయితే సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది అన్నట్టుగా తెలుస్తోంది. సో సుప్రీం ఏం చెప్పింది, దీనికి సంబంధించి ఏమంటారు మీరు దీనిపైన? చాలా స్పష్టమైన విస్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చిందండి. చాలా ముఖ్యమైన విషయాలు, ఇన్నాళ్ళు పరిష్కారం లేని కొన్ని విషయాలకి పరిష్కారాన్ని చూపించడం జరిగింది ఈ జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు. ఒకటేంటంటే ఈ విధంగా ఒక టైం ఫిక్స్ చేసి 3 నెలల లోపల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ని తప్పనిసరిగా డిసైడ్ చేయమని చెప్పి స్పీకర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో డిలే టాక్టిక్స్ వాళ్ళు ఏదైనా చేసినా కానీ వాటిని మీరు వాటికి అనుమతి ఇవ్వకుండా 3 నెలల లోపల చేయాలనేది ఆల్రెడీ అదే డైరెక్షన్ లో ఉంది. వీటన్నిటికన్నా ఒక గొప్ప విషయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది ఏంటంటే ఈ ట్రైబ్యునల్ ఏదైతే ఉందో స్పీకర్ ఈ విషయాన్ని విచారణ చేసే అధికారం ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషన్ లోబడే ఉంటుంది తప్ప కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ స్పీకర్ పనిచేసినా పని చేయకపోయినా తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఇది ఒక ట్రైబ్యునల్, మిగతా అన్ని ట్రైబ్యునల్స్ లాగా ఇది కూడా ఒక ట్రైబ్యునల్ అనే విషయాన్ని ఇవాళ ఈ జడ్జిమెంట్ ద్వారా స్పష్టం చేసింది. అంటే న్యాయ వ్యవస్థ పరిశీలనకి లోబడే ఉంటుంది స్పీకర్ నిర్ణయం అనేది కూడా సుప్రీంకోర్టు చాలా సుస్పష్టంగా మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ మ్యాటర్ పెండింగ్ ఉండగా డిఫెక్షన్స్ ని ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడిన విషయాన్ని కూడా ఆక్షేపణ తీసుకుంది సుప్రీంకోర్టు. అది కరెక్ట్ కాదనేది సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసినట్టుగా అనిపిస్తా ఉంది. వాళ్ళ జడ్జిమెంట్ ఏదైతే వార్తలు బయటకు వచ్చినాయో పూర్తి జడ్జిమెంట్ మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. పూర్తి జడ్జిమెంట్ వచ్చింది అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. తర్వాత ఇక్కడ డివిజన్ బెంచ్ ఏదైతే సింగిల్ జడ్జి 4 వీక్స్ టైం ఇచ్చి షెడ్యూల్ ఫిక్స్ చేయమని చెప్పినారో ఆ జడ్జిమెంట్ ని డివిజన్ బెంచ్ కొట్టేయడం కూడా తప్పుపట్టింది సుప్రీంకోర్టు. అది సరైన పద్ధతి కాదు. సింగిల్ జడ్జి ఇచ్చిన విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్, జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ న్యాయ పరిధిలోనే ఉన్నది, దాన్ని కొట్టేయాల్సిన అవసరం లేదనేది కూడా సుప్రీంకోర్టు భావించింది. కాబట్టి ఇప్పుడు దీని ద్వారా తెలిసేది ఏంటంటే 3 నెలల లోపల ఖచ్చితంగా ఈ డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేల మొత్తం విషయాన్ని నిర్ణయం చేయాలా. పిటిషన్స్ అయితే వాళ్ళ డిఫెక్షన్స్ ని డిస్క్వాలిఫికేషన్ అడుగుతూ వేసిన పిటిషన్స్ అవుతున్నాయో ఆ పిటిషన్స్ ని నిర్ణయించాల్సిందే అనేది చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. ఏ రకమైన శశభిషం లేకుండా ఇప్పుడు 3 నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారు దీన్ని నిర్ణయించాల్సిన అవసరం మాత్రం ఉన్నదనేది స్పష్టమవుతా ఉంది. అంటే భరత్ గారు, ఈ కేసులో ఆ దిశగా ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదు. సో ఈ నేపథ్యంలో అంటే వాయిదా పడే అవకాశం ఉందా? చట్ట ప్రకారంగా తర్వాత ఇప్పుడున్న ఆధారాలు ఏదైతే దీంట్లో ప్లేస్ చేస్తున్నారో ఈ పిటిషన్స్ లో స్పీకర్ గారు ముందు పెట్టినారో
వాటన్నిటినీ సరిగా నిర్ణయం చేస్తే ఏ ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఉండేదానికి వీల్లేదండి. అందరు డిస్క్వాలిఫై కావాల్సిందే. 10 మందికి 10 మంది అందరు డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేయాల్సిందే. తప్పనిసరిగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే. 3 నెలల పట్టకాలని ఈ జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. తప్పనిసరిగా ఉన్న ఆధారాలన్నింటినీ యాజ్ ఇట్ ఈస్ కనుక తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేయాల్సిందే. అదే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్లీ కదండి. అన్ని రకాలుగా చట్టానికి ఇప్పుడు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. డిస్క్వాలిఫై కావడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇంత ఘోరంగానండి. ఒక పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఆ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూ ఇంకో పార్టీ టికెట్ మీద ఎంపీగా కాంటెస్ట్ చేస్తే ఇంతకన్నా బ్రేజన్నెస్ ఏముంటుందండి? ఇంతకన్నా విశృంఖలంగా బిహేవ్ చేయడం ఏముంటుంది చట్టానికి వ్యతిరేకంగా? ఆర్ బౌండ్ టు బి డిస్క్వాలిఫైడ్. తప్పనిసరిగా డిస్క్వాలిఫై అవుతారు, ఖచ్చితంగా కావాల్సిందే. ఇంకా వేరే రకంగా ఏదైనా గేమ్స్ ప్లే చేస్తే చెప్పలేము, కానీ తప్పనిసరిగా కావాల్సిందే. చాలా చాలా పక్కా ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచింది వాస్తవం. వాళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న తర్వాత కాంగ్రెస్ కండువాలు కప్పుకుంది వాస్తవం. కాంగ్రెస్ టికెట్ మీద ఒక ఆయన ఎంపీగా పోటీ చేసింది వాస్తవం. తర్వాత బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడింది వాస్తవం. ఇవన్నీ ఏదైతే ఉందో చట్టబద్ధంగా కోర్టు మన స్పీకర్ గారు కోర్టు ముందుకి ఇవన్నీ తీసుకుపోవడం జరిగింది. వీటన్నిటి ఖచ్చితంగా ఇవాళ స్పీకర్ గారు నిర్ణయం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. వాస్తవాలు కాకుండా ఎవరైనా కానీ చేయగలుగుతారా? కోర్టు ముందుకు పోయేది ఒక విశ్వాసంతో పోతాం, చట్టాన్ని అమలు జరుగుతుందని. అమలు జరగకపోతే దానికి ఏం చేయాలో అది తర్వాత సంగతి. అది ఇప్పుడు ముందే మాట్లాడాలి దాని గురించి. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బద్దుడై స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో 3 నెలల లోపల నిర్ణయం చేయాల్సిందే. రైట్ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ ఇన్లో జాయిన్ అయ్యేందుకు. థ్యాంక్ యూ.